హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్‌లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలైతే చేసి చూపియబోతున్నానండి. ఇప్పుడు నేను చూపించే ఈ చక్కెర పొంగలి అచ్చం గుళ్ళో పెడితే ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. పక్కా మెజర్‌మెంట్స్ అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ గిన్నెనైతే పెట్టుకున్నానండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 1 కప్ పెసరపప్పు అయితే వేసేసుకొని పెసరపప్పు అనేది లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు వేగడానికి మనకు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అన్నా పడుతుందండి. మనకి పెసరపప్పు వేపేదాన్ని బట్టే మనకి చక్కెర పొంగలనేది టేస్టీగా ఉంటుంది కాబట్టి నిదానంగా సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పెసరపప్పు అనేది లైట్‌గా వేగిపోయిన తర్వాత దాంట్లో 1 కప్ బియ్యం వేసుకున్నానండి. మీరు ఎంతైతే పెసరపప్పు తీసుకుంటారో అంతే బియ్యం కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బావుంటుంది. బియ్యం అనేది మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. జస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మనకి బియ్యం కూడా అలా హీట్ చేయడం వల్ల చక్కెర పొంగలనేది టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు బియ్యం, పెసరపప్పు అనేది వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తానండి. ఒక 2, 3 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 కప్ పెసరపప్పుకి ఒక 3 గ్లాసెస్ వాటర్ అండి. ఇంకో కప్ రైస్‌కేమో 3 గ్లాసెస్ వాటర్. మొత్తం 6 గ్లాసెస్ వాటర్ అయితే మనం వేసుకోవాలి. ఏ కప్‌తో అయితే తీసుకుంటామో పెసరపప్పు, బియ్యం అనేది దాంతోనే మెజర్‌మెంట్స్ అనేది వేసుకోవాలి. మొత్తం 6 గ్లాసెస్ అయితే నేను వేసుకున్నాను వాటర్ అనేది. ఒక అరగంట అయితే నానబెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి. అంతే పర్ఫెక్ట్‌గా మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. విడిగా కుక్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం టైం పడుతుందని కొంచెం పలుగ్గా ఉంటుందండి పెసరపప్పు అనేది. ఇలా కుక్కర్‌లో చేసుకుంటే ఏంటంటే త్వరగా కుక్ అవుతుందని మనకి టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పాకం ప్రిపేర్ చేసుకుందామండి. ఈలోపు మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1 కప్ బెల్లం అండ్ 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే మెజర్‌మెంట్ అనేది మరి తీపి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదండి. ఇంకొంచెం తీపి కావాలనుకున్నట్టయితే బెల్లం అన్నా లేకపోతే పంచదార అన్నా ఇంకో హాఫ్ కప్ వేసుకోండి. ఇలా బెల్లం, పంచదార 2 కాంబినేషన్‌లో వేసుకోవడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ చాలా బావుంటుందండి. ఒక కప్పు నీళ్లు పోసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని, సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బెల్లం అండ్ చక్కెర అనేది కరిగించుకోవాలి. బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోదండి. జస్ట్ కొంచెం లైట్‌గా తీగ పాకంలాగా రావాలి. అప్పుడే మనకి చక్కెర పొంగలనేది రుచి చాలా బావుంటుంది. చూడండి బెల్లం అనేది కరిగిపోయింది గదా! అండ్ చక్కెర గూడా కరిగిపోయిందండి. ఇప్పుడు మనకి లైట్‌గా కొంచెం పొంగొచ్చేసింది గదా! పొంగొచ్చిన తర్వాత ఒక్క 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ జేసేయండి. అలా అని మరీ ఎక్కువ పాకం రానివ్వకండి. అలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలకి మనకి చూడండి మనకి గులాబ్ జామ్‌కి చూస్తాం గదా! పాకం అనేది అలా రావాలి అంతే. ఇలా వస్తే ఫ్లేమ్‌ననేది ఆఫ్ జేసేయండి. ఇప్పుడు పాకాన్ని పక్కన బెట్టేసుకోండి. ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ప్రెషర్ బోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా మనకి రైస్ అనేది కుక్ అయిపోయిందో. ఇలా కుక్ అవ్వాలి రైస్ అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం అయితే వేసుకుందామండి. స్టవ్ ఆన్ జేసేసుకొని కుక్కర్ గిన్నెనైతే మళ్ళీ పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకం అనేది స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే మనకి బెల్లంలో అన్నా, పంచదారలో అన్నా కొంచెం ఇసుక, మట్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇంక ఎక్స్‌ట్రా వాటర్ ఏమి అవసరం లేదండి. ఎందుకంటే మనం 6 గ్లాసెస్ వాటర్ ముందే వేసుకున్నాం. అండ్ తర్వాత 1 గ్లాస్ వాటర్ ఏమో ఇక్కడ పాకంలో వేసుకున్నాం గదండీ! మాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పాకం వేసిన తర్వాత కొంచెం ఉడికిస్తారు గదండీ! అలా ఉడికించుకున్న తర్వాత ఇంకొక 1 కప్ ఏం చేస్తారంటే వాటర్ అనేది బాయిల్ చేసి ఆ వాటర్ వేసుకోండి పలచగా కావాలి అనుకున్నట్టయితే. ఇక్కడ చూడండి మనకి పాకం వేసిన తర్వాత కొంచెం అలా బాయిల్ చేసుకున్నాను గదా! అలా బాయిల్ అవుతున్నప్పుడే దాంట్లో హాఫ్ స్పూన్ ఇక్కడ నేను యాలకుల పొడి వేసుకున్నానండి. యాలకుల పొడి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ గుళ్ళో ప్రసాదంలాగా ఉండాలంటే ఖచ్చితంగా యాలకుల పొడి అయితే వేసుకోవాలి. సో, ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి. మనకి గుళ్ళో ప్రసాదం లాగే టేస్ట్ రావాలనుకున్నట్టయితే ఇక్కడ జాజికాయ పౌడర్ అనేది ఒక పించ్ వేసుకున్నాను. అంటే కొంచెం చిటికెడు. ఇక్కడ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీ దగ్గర జాజికాయ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇలా జాజికాయ పౌడర్ వేసుకొని చక్కెర పొంగలనేది చేయండి. అచ్చం మీకు బ్రాహ్మిన్స్ వంటకాల్లో ఇట్లాంటి తీపి పదార్థాల్లో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా! సేమ్ అంతే వస్తుంది. నాకు తెలిసిన బ్రాహ్మిన్స్ ఫ్రెండ్ అయితే అడిగి నేను ఈ టిప్ తెలుసుకున్నానండి. చాలా చాలా బాగా వచ్చింది. వాళ్ళకి గుడి కూడా ఉందండి. ఆ గుడిలో నైవేద్యంగా చక్కెర పొంగల్లో జాజికాయ పౌడర్ అయితే వేస్తారంట. చాలా చాలా బాగా వచ్చింది. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు గనక జాజికాయ తెచ్చుకున్నారనుకోండి రకరకాల పదార్థాలు వేసుకోవచ్చు నైవేద్యంగా. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఎక్కడ పాడు కూడా అవ్వదండి జాజికాయ అనేది. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను. ఇంకో హాఫ్ కప్ అయితే నాకు మిగిలింది కదండీ! ఆ హాఫ్ కప్ నెయ్యి నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే యాలకుల పొడి అండ్ జాజికాయ పౌడర్ అనేది లాస్ట్‌లో కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం మధ్యలోనే వేసుకున్నాను. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుడుగా ఉన్నప్పుడు ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు అంటే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం అయితే రిమైనింగ్ నెయ్యి అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కలు అండ్ జీడిపప్పు పలుకులు అయితే వేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్లు స్కిప్ చేశాను.
దీంట్లో జీడిపప్పు లేకపోయినా పర్లేదండి, ఖచ్చితంగా ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఉండాలి. చక్కెర పొంగల్కి మంచి టేస్ట్ ఇచ్చేది ఎండు కొబ్బరి ముక్కలే. ఇలా సన్నగా కట్ చేసుకోండి ముక్కలు అనేవి. ఇప్పుడు చూడండి బంగారు రంగులో ఫ్రై చేసేసుకున్నాను కదా జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. అసలు మీకే అర్థమవుతుంది చూడండి, మనకి పొంగల్ అనేది చక్కెర పొంగల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మంచి షైనీతో రావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, మనకి గ్లాజీ టెక్స్చర్ వస్తుంది. ఈ వేడి మీద మిక్స్ చేయండి, అప్పుడు మంచి అరోమా వస్తుంది. చూడండి ఇలా చూడండి, కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది కదా. మీకు కొంచెం పలచగా కావాలనుకున్నట్టయితే వాటర్ అనేది బాయిల్ చేసుకొని రైస్ కుక్ అయ్యేటప్పుడు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాయిస్ ఈజ్ యువర్స్. అంతే అండి, టేస్టీ చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈసారి అయితే అమ్మవారికి నైవేద్యంగా ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి. ఇంట్లో స్వీట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.